అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజశ్రీ. ఈరోజు నేను ఒక కప్పు టీతో నా డేని నేను స్టార్ట్ చేశాను. ఈరోజు నేను మీకు నా డైలీ రొటీన్ని షేర్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు నేను ఏమేం చేశాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను. మీలో ఇలా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? పాల ప్యాకెట్లో వాటర్తో మళ్ళీ పోయడం కామెడీగా ఉన్నా నేను ఇలానే చేస్తాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి కిచిడీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కిచిడీ కోసం కూరగాయలు కట్ చేస్తుంటే నాకు ఇలా పెట్టాలనిపించింది. కూరగాయలు కూడా చూడండి దేశభక్తిని ఎలా చాటుతున్నాయో. కిచిడీ తయారు చేస్తున్నాను. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను కిచిడీ. కుక్కర్లో ముందుగా కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యితో పాటుగా నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడెక్కాక దానిలో కొంచెం జీలకర్ర కొంచెం వేడైన తర్వాత, కొంచెం వేగిన తర్వాత కొంచెం మిరియాలు వేసి, తర్వాత జీడిపప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తాను. వేయించిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు వేసి, తర్వాత మనం ఏ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేస్తాము. వీటిల్లో మనం యాడ్ చేసుకుంటే వంకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం వాటిని గరిటెతో తిప్పుకొని, తర్వాత దానిలో కొంచెం 1 టీ స్పూన్కి సరిపడా పసుపుని యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యము పెసరపప్పుని రెండింటిని వాటర్ లేకుండా కుక్కర్లో వేసేయాలి. వేసిన తర్వాత అంతా కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతకుముందు మనం నానబెట్టిన వాటర్ని ఈ కుక్కర్లో మనం పోసేసుకోవాలి. మొత్తం పోసుకొని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ని లిడ్ పెట్టేసేయాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కిచిడీ తయారైపోయిందో. చాలా బాగుంటుంది కిచిడీ, చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం గరిటెతో ఇలా కింద నుంచి పై వరకు మొత్తం పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. దీనిలో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి ఘీ కిచిడీ రెడీ అయిపోయినట్టే. చూడండి, నేను మా పిల్లలకి ప్లేట్లో సర్వ్ చేశాను కూడాను. ఈరోజు నేను లంచ్కి దోసకాయ పప్పు చేద్దామని చెప్పి నేను కుక్కర్లో కట్ చేసి పెట్టేశాను. చూడండి, దోసకాయ పప్పు కూడా కుక్ అయిపోయింది. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కుక్ అవ్వాలి. మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, మనకి ఎంత కారం అయితే అవసరం అవుతుందో మనం ఎలా తింటామో అంత కారంని మనం యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను దొండకాయ కూర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు టైం లేదు, బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాము. అందుకని నేను దొండకాయలను ఇలా కట్ చేస్తున్నాను బాక్స్లో. దీన్ని మా వారు షూట్ చేశారు. నేను కట్ చేసుకుంటూ ఉంటే ఆయన షూట్ చేశారనమాట. ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఆయిల్ వేసి ప్యాన్లో ఆయిల్ మొత్తం వేగిన తర్వాత దానిలో కొంచెం పోపు గింజలు వేసి, తర్వాత కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేయాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత మనం దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ కర్రీ అండి. తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసేయాలి. తొందరగా కుక్ అవుతుందన్నమాట. తర్వాత చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చూడండి కారం యాడ్ చేస్తున్నాను.
ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకుంటే మన దొండకాయ కూడా రెడీ అయిపోయినట్టే. ఈరోజు నా డైలీ రొటీన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.